మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చా. అదేమిటంటే మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా, రాబోతున్న సినిమా కన్నప్ప 2 దాని టీజర్ 2 రివ్యూ చెప్పే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మా ఫర్దర్ వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఓకే, ఇప్పుడు మంచు విష్ణు టీజర్ కన్నప్ప టీజర్ చూద్దాం. ఓ శరణం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ. ఓ గుర్రాలు హార్స్ రైడింగ్ కనపడుతుంది. ఓ అవతార్ ఛాయలు కనపడుతున్నాయి నాకు. అలాగే కంగువ ఛాయలు కూడా కనపడుతున్నాయి. ఏదో 2 తెగలు, శరత్ కుమార్ 2 తెగలు ఏదో కొట్టుకున్నట్టు ఉన్నది. ముఖేష్ ఋషి, మోహన్ బాబు అంటే శంకరుడు సైన్యం. మోహన్ బాబు అన్నారంటే శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. అనంగంలో మనకి విష్ణు కనపడతాడు. విష్ణు బాణాలు వేస్తుండే చూడండి. అడుగులో పోరాటం చేస్తుంది. అంటే వేలల్లో కాదు లక్షల్లో రానివ్వండి జనాలను అంటుండే. కంగువ ఛాయలు కనపడుతున్నాయి ఎక్కువ నాకు. అవతారు కంగువ ఛాయలు. నాన్న తిన్నాడు ఆయన ఏదో 2 తెగలు కొట్టుకున్నట్టు మనకు కనపడుతుంది అన్నమాట. అంటే దేవుడిని తిడుతున్నాడు అనమాట. ఆపదలు వచ్చిన ప్రతిసారి వీరుల తల్ల కొరుక్కుంటున్నారు. ఈ రాయి దేవుడు కాదా, దేవుడు కాదు అని అంటున్నాడు. వెంటనే శివుని చూపించాడు అనమాట అక్షయ్ కుమార్. ఓ మోహన్ లాల్. ఓ శివభారతి గారు అంటున్నారు. కాజల్, శివభారతి క్యారెక్టర్లో కాజల్ నటిస్తుంది అనమాట. అతను నాస్తికుడు, మీకు భక్తుడు అవుతాడా, ఎలా అవుతాడా అని శివుని ప్రశ్నిస్తుంది అనమాట. అబ్బా లాస్ట్ షాట్ చూడండి. ఓ ప్రభాస్ రెబల్ స్టార్. ఈ షాట్ అదిరిపోయింది అయ్యా. అంటే మోహన్ బాబు అనుకుంటే లాస్ట్ షాట్ ఉంది, అదిరిపోయింది అనమాట. అంటే ఈ టీజర్ చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఫస్ట్ టీజర్ 1 ఎప్పుడో ఛానల్ కింద రిలీజ్ చేశారు. అయితే దాని మీద ఆ టీజర్ 1 మీద ఎవరికి హోప్స్ లేవు అనమాట. కన్నప్ప అయింది సినిమా ఏంది, అసలు వస్తుందా రాదా, అసలు దాని మీద ఫిలిం ఇండస్ట్రీలో సినీ వర్గాలకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదనమాట. ఇప్పుడు కన్నప్ప 2లో ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. ఎందుకంటే టీజర్ 1 రిలీజ్ అయిన కాంచి వివిధ పాత్రలని, అవతారాలని మనకి పోస్టర్ రూపంలో రిలీజ్ చేస్తుంది మూవీ టీము. ఇది వచ్చేసి ఇప్పుడు టీజర్ 2 అవుట్డేట్గా రిలీజ్ అయిందనమాట. ఈ టీజర్ 2 గమనిస్తే నాకేమనిపిస్తుంది అంటే, నాకు కంగువ ఛాయలు కొద్దిగా అంత కనపడుతుంది. అంటే కంగువలో 2 తెగలు ఎలా 5 తెగలు ఎలా కొట్టుకున్నారో, దాని తెగల నాయకుడు ఎలా ఉన్నారు, అలాగే దీనిలో కూడా తిన్నడు అంటే మంచు విష్ణు తిన్నడు క్యారెక్టర్లో మనకి కనపడబోతున్నాడు అనమాట. అంటే శివబారుడు, అది శివుడుగా అక్షయ్ కుమారు, కాజలు పార్వతిగా నటించబోతున్నారు. అయితే ఫస్ట్లో మంచు విష్ణు నాస్తికుడుగా ఉంటాడని మనకి మూవీ సినిమా చూస్తే టీజర్ చూస్తే మనకు అర్థమైంది అనమాట. నాస్తికుడు అనమాట. అంటే శివుణ్ణి, అంటే శివుడి మీద నమ్మకం లేదు అనేది అక్కడ ఇంటి ఇచ్చాడనమాట. అంటే ఫస్ట్లో, అంటే నాకు తెలిసి ఫస్ట్ హాఫ్లో ఖచ్చితంగా మంచు విష్ణు శివుడి మీద నమ్మకం లేదు ఏమాత్రం, అతను రాయి బండరాయి మనకి డైలాగ్ కూడా వినిపించాడు. వీరుల రక్తాన్ని తలలో తెగొట్టుకునే ఒక రాయి ఇది బండరాయి అని మనకి మంచు విష్ణుతో ఒక డైలాగ్ అనిపించాడు అనమాట. వెంటనే శివుడు కూడా వెంటనే కనపడతాడు మనకి అక్షయ్ కుమార్. వెంటనే కాజల్ కూడా ఏమంటది, నాస్తికుడు మిమ్మల్ని మీ భక్తుడు ఎలా అవుతాడని ప్రశ్నిస్తుంది అనమాట. అంటే చూడండి, నాకైతే ఈ టీజర్ చూస్తే నాకు కంగువ ఛాయలు కనపడి, అలాగే శ్రీ మంజునాథ సినిమా చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి శివుడిగా మనకి మేనా పార్వతిగా నటించారు. ఆ సినిమాలో ఏంది ఫస్ట్ హాఫ్లో వచ్చేసి అర్జున్ చాలా నాస్తికుడుగా శివుని తిట్టడం చాలా ఘోరంగా చేస్తూ ఉంటాడు అనమాట. సెకండ్ హాఫ్ నుంచి చాలా శివుడి మీద ఉన్న అపార భక్తిని, సొంత కొడుకునే త్యాగం చేస్తాడు అనమాట. ఆ స్టైల్ నాకు కనపడుతుంది. మరి యాక్చువల్గా తిన్నడు భక్త కన్నప్ప అనేది మనకు స్టోరీ ఏంటంటే, మీకోసం చిన్న గ్లిప్ చెబుతాను అనమాట. అయితే భక్త కన్నప్ప ఏంటంటే, కన్నప్ప పేరు అసలు ముందు భక్త కన్నప్ప కాదు, తిన్నడు వచ్చేసి ఒక వేటాడుతూ తన తెగల కోసం కాపాడుతూ వేటాడుతూ జీవిస్తూ ఉంటాడు అనమాట. అయితే ఒకనొక అడవిలో వెళ్తా ఉంటే ఒక శివలింగం అతను ప్రత్యక్షమైంది. శివలింగం కనపడింది. అతనిలో మార్పు కలిగింది అన్నమాట. శివలింగం కనపడంలోనే శివుడిని కొలుతూ ఉంటాడు. అతను వేటాడిన మాంసం తీసుకొచ్చి శివలింగానికి నైవేద్యంగా పెడతా ఉంటాడు అనమాట. అప్పటితోనే భక్తుడు అయిపోతాడు. అయితే ఒకనాడు అట రోజు గడిచే కొద్దీ
ఆ శివుడు కంటి నుంచి ఒక రక్తం అనేది కారుతా ఉంటుంది అనమాట. అంటే అది గమనించిన తిన్నడు ఏం చేస్తాడంటే, ఓ ఏంది నా స్వామికి ఎలా అయిందని కన్ను పోయిందేమో ఒకలని తన కన్నును కూడా త్యాగం చేస్తాడు అనమాట. అలాగే మరికొంతసేపు రెండో కన్ను కూడా అలా అయింది. ఓ నా స్వామి గుడ్డోడైపోతుండే అని ఉద్దేశంతో మళ్ళీ ఏం చేస్తాడు, ఈసారి ఏం చేయాలంటే రెండో కన్ను తీయాలి. ఫస్ట్ కన్ను ఆల్రెడీ కనపడదు తిన్నడికి. రెండో కన్ను తీయాలంటే మరి అక్కడ శివలింగం మీద కన్ను ప్లేస్లో తన కన్ను పెట్టాలి కాబట్టి అక్కడ గుర్తు కోసం తన కాలు శివలింగం మీద పెట్టి ఆ కాలు గుర్తు మీద శివలింగం పెట్టి కన్ను గుర్తు మీద కన్ను కాడ శివలింగ కాలుని పెట్టి ఆ రెండో కన్ను కూడా తీసి పెడతారన్నమాట. అంత భక్తి, అపారమైన భక్తిని మనకి శివుడి పట్ల మనకి కన్నప్ప అనేది తిన్నడం అనేది చూపిస్తాడు అనమాట. అప్పటితోనే భక్త కన్నప్పగా మారిపోతాడు అనమాట. ఇది ఓల్డ్ స్టోరీ అనమాట. కృష్ణరాజు ఆల్రెడీ గతంలో పాత ఓల్డ్ సినిమాలో ఉందన్నమాట ఇది. మరి ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో మోహన్ లాల్ పెట్టాడు. తర్వాత అక్షయ్ కుమార్, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, తర్వాత ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మొత్తానికి అయితే చాలా యాక్టర్స్ని దింపాడు అనమాట. దాదాపు ఇది 100 కోట్ల బడ్జెట్తో రాబోతుంది అనమాట సినిమా ఇది. అయితే ఈ సినిమాని 24 యాక్టర్స్ సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. మంచు విష్ణు వాళ్ళు, మోహన్ బాబు వాళ్ళ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్ వచ్చేసి. మరి అతను వచ్చేసి టీవీ సీరియల్స్లలో ఎక్కువగా అంటే అతను పెద్ద బడా సినిమాలు నిర్మించలేదన్నమాట. టీవీ సీరియల్స్లలో చిన్న భక్త సంబంధించి సినిమాలు తీస్తూ ఉంటాడు, టీవీ సిరీస్ తీస్తూ ఉంటాడు అనమాట. మరి అతను నమ్ముకొని మోహన్ బాబు భారీ బడ్జెట్తో భక్త కన్నప్పని తీస్తున్నారు. మరి ఈ కన్నప్ప అయితే ఎలా ఉంటుందో మరి చూడాలన్నమాట. నాకైతే కంగో ఛాయలు కూడా కనపడ్డాయి. అంటే 2 తెగలు కొట్టుకున్నట్టు ఆ తెగ కోసం తను పోరాడుతున్నట్టు తిన్నడం అనేది కనపడ. తిన్నడం మీద అని విజిలేస్తాడు, మనకి బాణం సంధిస్తాడు అనమాట. అంటే మొదట్లో మంచు విష్ణు వచ్చేసి టైటిల్ పాత్రలో వచ్చేసి మంచు విష్ణు నటిస్తున్నాడు అనమాట. మొదట్లో శివుణ్ణి ఏమాత్రం స్వీకరించకుండా ఒక భక్తి లేని నాస్తికుడిగా తయారవుతాడు. సెకండ్ హాఫ్ నుంచి దాని మీద అపారమైన భక్తి, శివుడి మీద అపారమైన భక్తి, తన 2 కన్నులు తీసేయాలి కాబట్టి మరి సినిమాలో కూడా ఆ విధంగా పెట్టాలి ఖచ్చితంగా. ఆ విధంగా ఉండబోతుంది అనిపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్లో నుంచి శివుడి మీద భక్తి ఎలా ఉండబోతుంది, ఆ శివ పరమాత్మ ఎలా ఉండబోతాడు అనేది మనకి సెకండ్ హాఫ్లో మంచు విష్ణు పర్ఫార్మెన్స్ అనేది కనపడుద్ది అనమాట. మొత్తానికి అయితే టీజర్ 2 అనేది టీజర్ 1 కంటే టీజర్ 2 అనేది బిగ్ షాట్ అనుకోవచ్చు, ఎందుకంటే అంత వండర్ఫుల్గా ఉందన్నమాట. అయితే లాస్ట్లో ఈ టీజర్ 2లో లాస్ట్లో మనకి లాస్ట్లో మనకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మనకు వచ్చాడు అనమాట. లాస్ట్లో నవ్వుకుంటూ శివుడికి పరమాత్ముడికి ఒక అవతారంలో మనకి వచ్చాడనమాట. అసలు ఆ షాట్ మోహన్ బాబు వెనక నిల్చొని ఇట్లా నవ్వుకుంటూ తలని ఇట్లా ఆడించుకుంటూ అసలు ఆ షాట్ మటుకి ఆ షాట్ కోసం టీజర్ పదే చూస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ అలా ఉన్నారన్నమాట. ఆ షాట్ ఎందుకంటే గతంలో సినిమాల కంటే ఇప్పుడు ప్రభాస్ ఇంకా వండర్ఫుల్ స్టార్ అయ్యాడు, ఐకాన్ స్టార్, వండర్ఫుల్ స్టారు, పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి ఆ షాట్ చాలా అదిరిపోయింది అనమాట. మొత్తానికి అయితే ప్రభాస్ కూడా మరి ప్రభాస్కి ఎంత క్యారెక్టర్ ఇస్తారు, మోహన్ లాల్కి ఎంత క్యారెక్టర్ ఇస్తారు, మరి అక్షయ్ కుమార్కి ఎంత క్యారెక్టర్ ఇస్తారు, ఇదంతా కొత్త డైరెక్టర్ చేతిలో పెడుతున్నారు. ఇంత బడా యాక్టర్ని కొత్త డైరెక్టర్ చేతిలో పెడుతున్నారు. ఆ డైరెక్టర్ మరి ఏం చేస్తాడు, వాళ్ళకి సరికొత్త పర్ఫార్మెన్స్ అయిపోతాడా, లేదంటే వాళ్ళకి పాత్ర తగ్గట్టు న్యాయం చేయబోతారా అనేది చూడాలన్నమాట. మొత్తానికి అయితే భక్త కన్నప్ప టీజర్ అనేది అదిరిపోయిందనమాట. విష్ణు వచ్చేసి దాదాపు 25 సినిమాలు ఇప్పుడు దాకా తీసిన అందులో 20 సినిమాలు సొంత బ్యానర్లే. మరి సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు అనమాట. బయట నుంచి మాత్రం నిర్మించట్లేదు, వీళ్ళే నిర్మిస్తున్నారు. మరి ఇది 100 కోట్ల బడ్జెట్ అంటున్నారు. మరి 100 కోట్ల బడ్జెట్ ఉందా లేదా అనేది మన ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఇదండి కన్నప్ప టీజర్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. మీకు ఎలా ఉందో కన్నప్ప టీజర్ ఎవరెవరు చూశారో, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది చూశారో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.